ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందారు. సరదాగా తోటి స్నేహితులతో కలిసి ఉజ్వల ట్రెక్కింగ్కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం చెందారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తుందనుకున్న ఉజ్వల ఇలా ఊహించని విధంగా దూరం అవడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా ఉజ్వల అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలకలపాడులోని అమ్మమ్మ తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో గల బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రాయల్ బీఎస్ఎస్ ఉమెన్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. పీజీ కూడా చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలనేది ఆమె లక్ష్యం. కానీ ఇంతలోనే ఆమెను మృత్యువు వెంటాడింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే 10 జాబితాలు విడుదల చేసిన వైసీపీ తాజాగా 11వ జాబితాను విడుదల చేసింది. 2 పార్లమెంటు, 1 అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ లిస్టును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 39 మందితో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఫస్ట్ లిస్టులో చోటు దక్కించుకున్న రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 24 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వగా 15 మంది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు చోటు కల్పించారు. ఇక తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను ఫస్ట్ లిస్టులో కేవలం 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లైన్ క్లియర్ అయింది. తొలుత 9 మంది పేర్లతో ఫస్ట్ లిస్టు విడుదల చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయా స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్లో పెట్టినట్లు సమాచారం.